అమ్మ చెప్పండి, పామర్ మహిళగా ఇక్కడ కళ్యాణ్ అనిల్ కుమార్ గారికి ఆదరణ ఎలా వస్తుంది? ఖచ్చితంగా ఇక్కడ పామర్లో ఎమ్మెల్యే గెలుస్తారు. గెలుస్తారండి, మంచి మెజారిటీతో గెలుస్తారు ఎమ్మెల్యే గారు. అంటే ఆయన ప్రజల్లో ఉండే విధానం ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఏదైనా ప్రజల్లో మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఎప్పుడైనా అర్ధరాత్రైనా ఎండ వాన అనుకోకుండా మాకు ఎప్పుడు కూడా మాకు అందుబాటులోనే, మా కుటుంబంలో ఒక మనిషిలాగా ఉంటారు. ఒక ఎమ్మెల్యేగా ఎప్పుడూ ఉండరు. మేము ఎప్పుడు ఫోన్ చేసినా మాకు అందుబాటులోనే ఉంటారు. మాకు ఎప్పుడు కూడా అండగా ఉంటారు మాకు. మళ్ళీ మేము కళ్యాణ్ అనిల్ కుమార్ గారిని మంచి మెజారిటీతో మళ్ళీ మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. అంటే ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందేంటి? అన్ని పథకాలు అందినాయండి. అమ్మ ఒడి, ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి, పిల్లలకి చేయూత, ప్రతి ఒక్క అన్ని పథకాలు అందినాయండి మాకు. ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరికి అందినాయండి. అంటే అనిల్ కుమార్ గారు వెంట ఇంతమంది మహిళలు ఆదరణ చూపిస్తున్నారు. అంటే మహిళల పక్షపాతిగా ఆయన వ్యవహరిస్తారా? మహిళలకు సంబంధించి ఏదైనా సమస్య ఉందని పరిష్కరిస్తారా? మహిళలకి ఏంటి, మగవాళ్ళకి ఏంటి, అక్కలకి, చెల్లెళ్ళకి, అవ్వకి, తాతకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. అడిగిన దానికి టక్కని సమాధానం చెప్తారు. ఎప్పుడు కూడా ఆయన చిరునవ్వుతో మాకు సమాధానం చెప్తారు. ఎప్పుడు కూడా ఆయన మొహంలో ఎప్పుడు మేము చిరునవ్వే చూసాం కానీ కోపం అంటూ చూడలేదు. ఆయన డైనమిక్ ఒక లీడర్ మాకు. గతంలో చాలా అతిపెద్ద మెజార్టీతో గెలిచారు. ఈసారి కూడా మెజార్టీ ఎక్కువ ఉండబోతుందా? అంటే వరలకుమార్ రాజా గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? మంచి ఇంకా మెజార్టీతో వస్తామండి. మొన్న 32,000తో గెలిచామండి. ఇప్పుడు ఇంకా 40,000తో మేము గెలవబోతున్నామండి. అనిల్ గారు చాలా మంచి మనిషి అండి, ప్రజల్లో ఉండే మనిషి అండి, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే అందుబాటులో ఉండే మనిషి అండి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.